తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మీరు టచ్ అప్ బాయ్ గా చేసిన ఆర్టిస్టులు కావచ్చు, మేకప్ మ్యాన్ గా చేసిన ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యారు కాబట్టి రేపు మీ మూవీలోనే ఒక అవకాశం వచ్చి వాళ్ళకి రోల్ చేయాలి అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అసలు? అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పలేదు, మీకు ఎలా ఉంటుంది? అదంతా దాటిపోయామండి. యాక్చువల్గా మనం ఏదో గ్యాప్ వచ్చింది అనుకో. ఇప్పుడు చిత్రం సినిమా దగ్గర నేను పనిచేసా, నాకు సినిమా గ్యాప్ ఉంటే అది ఉంటుంది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిత్రం సినిమాతో కలిసే ఉన్నా. ఆయన దగ్గర పనిచేసినప్పుడు, మానేసినప్పుడు, యాక్టర్ అయినప్పటి నుంచి కలిసే ఉన్నా సినిమా దగ్గర. సో నాకు అది వేరియేషన్ తెలియలే. బ్రదర్ అండ్ బ్రదర్స్ రిలేషనే తప్ప గ్యాప్ వస్తే కదా మనకు ఆ ఫీలింగ్ ఉండేది. సో ఈరోజు మేము దూరం కాలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు. నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు, నా సక్సెస్ని అనుభవిస్తూనే ఉన్నాడు. సీన్ అన్న మొన్న అందరూ కలిపి పార్టీ చేసుకున్నాం నా సక్సెస్కి, మా కలర్స్. ఓకే. సో గ్యాప్ వస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. మేబీ మాకు లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో జబర్దస్త్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చింది? సుధీర్ కానీ, గెటప్ సీన్ కానీ, రామ్ ప్రసాద్, ఆది. ఫెంటాస్టిక్ వాళ్ళందరూ ఇంకా అన్న ఎప్పుడు కలుస్తున్నాం అని ఈగర్లీ వెయిటింగ్. టైం అపాయింట్మెంట్. సో మొన్న మా శ్రీదేవికి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా ఎగ్జైట్ అయినా బేసిక్గా. ఓకే. అంటే 2015లో బయటకు వచ్చిన ఆ స్టేజ్ మళ్ళీ నేను వెళ్ళేసరికి నాకు తెలియకుండా కళ్ళల్లో గ్లిటర్ వచ్చింది నాకు. ఎందుకంటే చాలా రీచ్ చేసిన స్టేజ్ మాకు అది. ఎంతోమందికి లైఫ్ అంటే నేనంటే జబర్దస్త్కి వెళ్ళే ముందు ఒక 100 సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. అవును. 100 సినిమాలు ఒక ఎత్తు అయితే జబర్దస్త్ ఇచ్చిన రీచ్ ఇంకొక ఎత్తు. సో ఇంకా చాలామందికి ఇప్పుడు మా చంద్ర అయితేంది, సుధీర్ అయితేంది, సీను, రామ్ ప్రసాద్, ఆది, వీళ్ళందరికీ అదే ప్లాట్ఫామ్. ఇట్లాంటి ఎంతమంది యాక్టర్స్కి లైఫ్ ఇచ్చిన స్టేజ్ అది. ఓకే. సడన్గా నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళగానే చిన్న కళల్లో నాకు అసలు తిరిగి ఆపుకోలేకపోయా. ఆ ముద్దు పెట్టుకున్న ఆ స్టేజ్ నేను. సో ఈరోజు మా జబర్దస్త్ పిల్లలందరూ, బ్యాచ్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే మాలోంచి ఒకటి వెళ్ళి డైరెక్టర్ అయ్యింది, అలా ఇండస్ట్రీ అందరూ ఒక్కసారి ఇట్లా చూసే డైరెక్టర్ అయ్యిండు మా వేనన్న. మా ఫ్యామిలీ నుంచి వెళ్ళాడు, మా బ్రదర్ వచ్చాడనే ఒక ఆత్మీయత వాళ్ళందరూ కనిపించింది. ఒక చిన్న చూపు ఎక్కడో ఉండే జబర్దస్త్ బ్యాచ్ అని ఒకప్పుడు ఉండే, ఇప్పుడు జరుగుతుంది అది. అది కాదు అని మా వాళ్ళందరూ ఇలా ఛాతీ ఇట్లా ఎస్ మై బ్రాండ్ అని చూపిస్తున్నారు. వెరీ హ్యాపీ కదా. యూజువల్గా ఎలాంటి సందర్భాలలో ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు మీరు? నాకు బేసిక్ ఎమోషన్ పర్సన్ బ్రదర్. బాగా ఎమోషన్. నేను సినిమాలో ఎమోషన్ సీన్ వచ్చినా ఏడ్ చేస్తాను నేను. అది కాదు బై నేచర్ వచ్చింది. నాకు రోడ్డు మీద ఏదన్నా కొంచెం ఇబ్బంది కనిపించినా నేను బాధపడుతుంటా. నేను చాలాసార్లు బయట కూడా గొడవలు పెట్టుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకసారి రోడ్డు మీద కారులో పోతుంటే ఒకటి ఫుల్గా తాగాల భార్యను బాగా కొడుతున్నాడు, దారుణంగా కొడుతున్నాడు. నేను పోయి వాడిని 4 వీకా నేను ఇక వాడు ఏమన్నా కానీ తర్వాత అని చూసుకుంటే నేను ఉండాలి. అయ్యో పాపం అనిపించింది. మరి అప్పుడు ఎవరైతే దెబ్బలు తింటున్న ఆమెకి నాలంటూ 2 అన్నదమ్ములు ఉంటే వాడిని అప్పుడే వాడిని ఎముకలు ఎరగొట్టేవాళ్ళు కదా, లేక కదా వాడు అంతే కొడుతున్నాడు. అలాంటి నేను తట్టుకోలేను బేసిక్గా. బట్ ఈ సినిమాకు ముందే మీరు ఒక మంచి రైటర్ అని చాలా మందికి తెలియదు బ్రదర్. అంటే మీరు వద్దులే పేరు వేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మీరు డైలాగ్స్ వరకు రాసి మీ పని చూసుకొని వచ్చేసారా? మీ రెమ్యునరేషన్ తీసుకొని, లేకపోతే అట్లా ఏం డిస్కషన్ ఇబ్బందులు తప్పదు నీ పేరు వేయరు అని అట్లా ఏం లేదు. ఆ డిస్కషన్ ఇప్పుడు రోషన్ డైరెక్షన్ చేస్తున్నాడు. రోషన్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. డార్లింగ్ రారా ఇది కొంచెం ఇబ్బంది ఉంది, ఇది ట్రాష్ పెట్టంటే రోషన్ కోసం వెళ్ళి పని చేసి వచ్చా. అంతలో అలా అయిపోయింది. సో నేను సీరియస్ ఎప్పుడు తీసుకోలేదు కదా దాన్ని. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, అరే కొంచెం ఈ కామెడీ ఎపిసోడ్ వర్కౌట్ అవ్వట్లేదు రారా, వెళ్ళి 2 రోజులు కూర్చోవడం, వర్కౌట్ చేయడం, రాయడం. అల్లు అర్జున్కి రాసిన డైలాగ్స్ మీకు బాగా నచ్చిన డైలాగ్ అంటే? రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ రాసింది రాధసింహ గారు. ఓకే. ఆ సినిమాకి ఎస్పెషల్లీ రాధసింహ గారు రాశారు. కాకపోతే తెలంగాణ మాండలికలో రాయాలి కాబట్టి రాధసింహ అన్నకు నా మీద బాగా పట్టు, ఇప్పుడు బాగా రాస్తాడని. సో నన్ను తీసుకెళ్ళాడన్న. నన్ను తీసుకెళ్ళినప్పుడు రాధసింహ అన్నను బన్నీ అన్న కూర్చొని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు నేను సడన్గా వింటూ నాకు ఒక ఐడియా వచ్చింది. అన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక పార్ట్ చెప్తే మీకు బాగుంటుందేమో అంటే ఏంటంటే ఆ సౌండ్ ఒకటి చెప్పగానే ఆయన షాక్ అయ్యి భలే ఉంది అని అప్పుడు మళ్ళీ రాధసింహన్న, గుణశేఖర్ గారు వాళ్ళందరూ కూర్చొని ఆ డైలాగ్ని ఆ చరిత్రలో ఆ బ్యాక్ తీసుకెళ్ళి అక్కడక్కడ ఏమున్నాయి అవన్నీ యాడ్ చేసి దాన్ని పెట్టడం జరిగింది. సో దానిలో బన్నీ అని చెప్పే సామెతలు కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా నేను ఆల్మోస్ట్ 70-80 కలెక్ట్ చేసి ఇచ్చాను. సో అలా మీకు బాగా నచ్చిన డైలాగ్ అదే అదే అంటే నేను చెప్పిన అంశాన్ని తీసుకొని వాళ్ళు ఆ కథకు అనుగుణంగా మార్చి సెటప్. అది ఉంటుంది కదా ఎండ్లో ఇంటర్వెల్ బిఫోర్
యమలాడ రాజన్న, కొండగట్ట అంజన్న, కొమరెల్లి మల్లేశ, శ్రీశైలం మల్లన్న, బద్ది పోచమ్మ, బాలనాగమ్మ, సమ్మక్క సారక్క, 70 కోట్ల దేవతలు, 30 కోట్ల మునులు, 60 కోట్ల అయ్యల సాక్షిగా అన్ని ఒక ఎమోషన్లో ఒకటి అరిచా అనమాట. ఓకే. దాన్ని అప్పుడున్న రుద్రమదేవి గారి కాలం నాటి ఉన్న దేవతలు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు లేరు, లేటెస్ట్ దేవతలు ఎవరు, అప్పటి వాళ్ళు ఎవరని మలిచి దాన్ని వాళ్ళు చేశారు. ఓకే. సో నాకు బన్నీ అన్న అన్ని ఫంక్షన్స్లో చెప్పాడు థ్యాంక్ యూ వేణు అని, కానీ ఆ వేణు నేనని తెలియదు జనాలకి, అది ప్రాబ్లం. నిజంగా ఇప్పుడు వరంగల్లో దాంట్లో ఫంక్షన్, హైదరాబాద్ దాంట్లో థ్యాంక్స్ వేణు అని బన్నీ అన్న చెప్పాడు, అవును, కానీ అది నేను తెలీదు ఎవరికి. సో ఇప్పుడు తెలిసింది కదా ఈ వేణు ఆ వేణు. సో జైలవ కుశలో ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, ప్రదీప్ రావు గారి దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ అన్న, తారక్ అన్న వెళ్ళి అదే ఆ చేపల ఫైట్ లా కావాలని కొడతాడు, ఇది కొర్రమట్టరా దీన్ని కాల్చి కాల్చి తింటా అని ఆ రౌడీలను కొట్టడం, ఓకే, ఆ మట్ట గిడిస ఇవన్నీ కొట్టడం, అది నాది కాంటెంట్. సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది కాబట్టి వినన్నా. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తోనా అల్లు అర్జున్ తోనా? వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వస్తే చాలు నాకు, డైరెక్ట్ చేసేది ఫ్యూచర్, అది ముందు యాక్ట్ చేసే అవకాశం రావాలి. అదే అంటున్నా, ఇప్పుడు అంత పెద్ద హీరోలని డీల్ చేసే క్యాపబిలిటీ ఇంకా అంత సామర్థ్యం నాలో లేదనుకుంటున్నాను నేను బేసిక్గా. ఇప్పుడు ఈ బలగం అనే కథ ఓన్గా నాలో ఉన్న ఒరిజినాలిటీ బలగం. సో దానికి ఏ ఇమేజ్ లేదు, అది ఓపెన్ ఒక రా కంటెంట్. ఇంత పెద్ద వాళ్ళకి ఎంతో పెద్ద ఇమేజ్ని టాలీ చేసుకొని సినిమా తీయడం అనేది నాట్ ఈజీ టాస్క్. దానికి ఇంకా నాకు చాలా మెచ్యూరిటీ లెవెల్ రావాలి, దాన్ని డీల్ చేసే సామర్థ్యం ఇంకా నాకు రావాలి. రాయడం పెద్ద ఇది కాదు, ఎగ్జిక్యూట్ చేయాలి కదా, అంత పెద్ద హీరోని ట్యాకిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్ట్రెంగ్త్ రావాలి ముందు. ఇంకా నాకు అది రాలేదని నా ఫీలింగ్. ఇన్ని వందల సినిమాలు తీసిన తర్వాత కూడా అది అంత ఈజీ కాదు బ్రో జనాలు ఏముందన్నది అని అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద బ్రాండ్, అది వాళ్ళు ఊరికే కథానాయకుడు కాదు, వాళ్ళు పెద్ద బ్రాండ్స్, వాళ్ళు 100 కోట్ల బ్రాండ్స్, కోట్ల మంది అభిమానుల ఇమేజ్, వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి ఈ బ్రాండ్ని మార్కెట్లో అంత అద్భుతంగా వదలాలంటే నాటే ఈజీ టాస్క్. కమర్షియల్ డైరెక్టర్లని మామూలు ఉందే 4 ఫైట్లు లేదు అంటారు, అది చేస్తే తెలుస్తుంది. మనం ఏదో కాబట్టి తెలిసింది ఇప్పుడు మనకి. ఆఫీస్లో కూర్చొని 4 ఫైట్లు 4 పాటలు ఏముందని అంటే కుదరదు. అది ఓన్లీ కథ కాదు, ఒక 100 కోట్ల బ్రాండ్ ఇమేజ్, కోట్ల మంది అభిమానుల ఇమేజ్ని టాలీ చేస్తూ కథ చెప్తూ అంతమందిని సాటిస్ఫై చేయడమే కమర్షియల్ సినిమా. నాట్ ఈజీ టాస్క్ అది. ఎవరు పడతారు 4 సీన్లు రాసేసుకొని 4 పాటలు రాసేసుకొని అంటే కుదరదు. దాని వెనకాల చాలా కత్తి మీద సాము కమర్షియల్ సినిమా వర్కౌట్ చేయాలంటే. పాన్ ఇండియా అని ఊరికే అది అంటే మామూలు జనాల్లో ఉందిరా 4 పాటలు 4 ఫైట్లు అంటారు. దట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. నేను చెప్తున్నాను కదా, దాన్ని డీల్ చేయాలంటే ఇంకా నాకు చాలా శక్తి కావాలి, అనాలిసిస్లోకి వెళ్ళాలి, అది చాలా పెద్ద పని అది. సో నీకైతే ఉంది అది, ఇంకా నేను నేర్చుకునే దశలో డైరెక్ట్ చేయాలి పెద్ద హీరోతో. డెఫినెట్లీ బ్రో, ఎవరైనా స్టెప్ ఎక్కాలి అనుకుంటాం కదా. నేను బలగమని సినిమా చేశాను, నెక్స్ట్ నేను కూడా పెద్ద సినిమా చేయాలని నాకు ఆశ ఉంటుంది. అంటే ఎలా కమర్షియల్ సినిమాలు తీయగలరా మీరు, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్? అట్లా ఏం లేదు, నేను డెఫినెట్లీ అన్ని జోనర్లు చేయాలని ఒక ఆశ ఉంటుంది. కాకపోతే నాదంటూ ఒక టచ్ ఉండాలి ప్రతి సినిమాలో అనుకుంటా. నేను జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి, జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను బలగం నుంచి తేరుకోవాలి. ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా ఏమో మీ మాట వల్ల అక్కడ దాకా రీచ్ అయ్యే శక్తి నాకు ప్రేక్షకులు ఇవ్వాలి. నాకు డెఫినెట్లీ ఏదైనా ప్రేక్షకులే అండి, మనకి ఆడియన్స్ ఇచ్చే లవ్వే మన ఇమేజ్ పెంచుద్ది. మనం ఏ స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళు ఇచ్చే దాని మీదనే ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ లెర్నర్ అయితే డైరెక్టర్. సో దీని నుంచి నేను తేరుకొని నెక్స్ట్ ఆలోచించడానికి మొదలుపెట్టాను.